షౌకత్ అలీ అని 65 ఇయర్స్ అండి. ఈయనకి గిలియన్ బేర్ సిండ్రోమ్తో మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ నమస్కారం. అండ్ నేను డాక్టర్ హరి, ఎండిడిఎం న్యూరాలజిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, జీజీహెచ్ ఒంగోల్. ఇక్కడ మాకు చాలా అరుదైన కేసులు ప్లస్ ట్రీటబుల్ కేసెస్ వస్తున్నాయి. అంటే వాటికి కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరము. అలాంటి కేసులను కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాము. మా దగ్గర రీసెంట్గా ఒక 3 పేషెంట్స్ వచ్చారు. అందులో ఒక పేషెంట్ జీబీఎస్ షౌకత్ అలీ 65 ఇయర్స్. ఆయన జీబీఎస్ గులియన్ బెరే సిండ్రోమ్. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. నరాల మీద తీవ్రమైన రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపించి ఆ యొక్క ట్రాన్స్మిషన్ అంటే ఇంపల్సెస్ ట్రావెల్ చేసేదాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఈ యొక్క యాంటీబాడీస్. దానివల్ల కాళ్ళు చేతులు కండరాలు చచ్చుబడి ఆయాసం, రెస్పిరేటరీ పారాలిసిస్ అంటే మనం ఊపిరి తీసుకునే మజిల్స్ మీద కూడా దాని ప్రభావం వల్ల ఆయాసం రావటం, తర్వాత వీళ్ళకి గుండె కూడా కార్డియాక్ అరెస్ట్లోకి కూడా వెళ్ళిపోతారు కొందరు. సో ఇది ప్రాణాంతకమైన వ్యాధి. అలాగని దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది. అది కాస్ట్లీ ట్రీట్మెంట్. బయట అయితే కనీసం 10 లక్షలు అవుతుంది, ఇంక్లూడింగ్ ఐసీయూ కేర్ కానీ వెంటిలేటర్ సపోర్ట్ కానీ అన్నీ కలిపి. దాని ఇంజెక్షనే ఒక్కొక్క ఇంజెక్షన్ 20,000. అలాంటిది రోజుకి 5 బాటిల్స్ కావాలి. అట్లా 5 రోజులు పెట్టాలి. కనీసం 25 బాటిల్స్ కావాలి. ఒక్కొక్క బాటిల్ 20,000 అవుతుంది బయట. అలాంటి ఐవీఏజీ అనేది దానికే 6 లక్షలు అవుతుంది. అలాంటిది మన జీజీహెచ్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ పేషెంట్కి మేము కాళ్ళు చేతులు చచ్చుబడి రావడం జరిగింది. క్యాజువాలిటీకి అడ్మిట్ చేశాము. రాత్రి ఐవీఏజీ స్టార్ట్ చేయడం జరిగింది. అలా 5 డేస్ ఐవీఏజీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సేమ్ టైం కొంచెం ఫిజియోథెరపీ కూడా ఇవ్వడం జరిగింది పేషెంట్కి. తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అతను కోలుకున్నాడు. ఓపీకి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. అది మిరాకిలే. అంత వయసులో కూడా ఆయన రికవర్ అయ్యాడు ఫుల్గా. సో ఇలా ఐవీఏజీ ఇస్తే మనకు పేషెంట్ ఇలా రికవర్ అవుతున్నాడని మనం చూడగలుగుతున్నాము. సో ఈ యొక్క పేషెంట్ తన పనులు చేసుకుంటున్నాడు. యాక్టివ్ లైఫ్, ఇంతకుముందు ఎలా ఉన్నాడో లైఫ్ని అలాగే లీడ్ చేస్తున్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేవు. సో కంప్లీట్లీ రికవరీ చేయడం జరిగింది షౌకత్ అలీ. ఇంకొక పేషెంట్ కల్పన అనే అమ్మాయి. అది ఆ అమ్మాయికి ఆల్రెడీ సమ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది. యాంటీసింథటేజ్ యాంటీబాడీ అని ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది. దానివల్ల సడన్గా కాళ్ళు చచ్చుబడ్డాయి. ఒకరోజు 2 కాళ్ళు చచ్చుబడ్డం, యూరిన్ ఆగిపోవటము, సో మోషన్ సరిగా రాకపోవటము, కాన్స్టిపేషన్, దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత పల్స్ థెరపీ ఇచ్చాము. ఐవి మిథైల్ ప్రెడ్నిసోలోన్ అని ఒక 5 రోజులు ఇస్తాం ఇంజెక్షన్, కామన్గా ఇచ్చే ఇంజెక్షన్. అది ఇచ్చిన తర్వాత కూడా ఇంప్రూవ్ కాలేదు పేషెంట్. సో మేము రిటుక్సిమాబ్ అని ఒక ఇమ్యునోమాడ్యులేటరీ డ్రగ్ ఒకటి ఉంది, బయలాజికల్ డ్రగ్ రిటుక్సిమాబ్ అని. అది కనీసం అది కూడా 40,000 రూపాయలు ఉంటుంది ఈచ్ ఇంజెక్షన్ బయట. అలాంటిది అమ్మాయికి డిసెంబర్లో ప్లస్ ఒక 2 ఇంజెక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ జనవరిలో కూడా 2 ఇంజెక్షన్స్ ఇచ్చాము. ప్రతి 6 నెలలకి ఒక సైకిల్ ఇవ్వాలి. అలాంటిది మేము 2 సైకిల్స్ ఇచ్చాము అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి బాగా నడుస్తుంది, తన పనులు తను చేసుకుంటుంది. సో ఇది కూడా ఒక ఎన్ఎంఓ డిజార్డర్, న్యూరోమైల్టిస్ ఆప్టికా, అది కూడా డిజార్డర్. కానీ కంటి చూపు మాత్రం అమ్మాయికి బాగానే ఉంది. రీసెంట్గా మా దగ్గరికి ఒక 15 డేస్ బ్యాక్ శైలజ అని ఒక పెద్ద ఆవిడ వచ్చింది, అరౌండ్ 57 ఇయర్స్. ఆమెకి 2019లో ఒక కాలు చచ్చుబడింది. తర్వాత స్విమ్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఇచ్చారు అక్కడ కూడా. తర్వాత మళ్ళీ 2026 ఫిబ్రవరిలో సేమ్ అదే కాలు, మళ్ళీ ఎడం కాలు మాత్రం చచ్చుబడ్డం, కొంచెం నడవడం ఇబ్బందిగా ఉంటే వాళ్ళు బయట ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు. అక్కడ మళ్ళీ మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఇచ్చారు. మిగతా ఏం డ్రగ్స్ ఇవ్వలేదు. సో కొంచెం పార్షియల్ ఇంప్రూవ్మెంట్ అయింది. తర్వాత మా దగ్గరికి మళ్ళీ రీసెంట్గా వచ్చారు వాళ్ళు. ఈసారి 2 కాళ్ళు చచ్చుబడ్డాయి, ఎడం కాలు ప్లస్ కుడి కాలు కూడా. మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఇచ్చినా కానీ ఆమెకు రికవరీ కాలేదు. సో మేము రిటుక్సిమాబ్ అడ్మిషన్ చేసుకొని రిటుక్సిమాబ్ ఇచ్చాము. 2 ఇంజెక్షన్స్ ఒక వారం, 2 ఇంజెక్షన్స్ ఇచ్చాము ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇంకో 15 డేస్ తర్వాత మళ్ళీ 2 ఇంజెక్షన్స్ ఇచ్చాము. సో వెంటనే ఆమె రెండోసారి డోస్ పడడం వెళ్ళిన వెంటనే ఇంటికి వెళ్ళేప్పుడే షీ ఏబుల్ టు వాక్. ఆమె బాగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆమె తనే నడుచుకుంటూ వచ్చారు కూడా. సో ఇట్లాగా మనం రిటుక్సిమాబ్, ఇది న్యూరోమైల్టిస్ ఆప్టికా అంటే ఇది ఒక ప్రాణాంతకమైన రోగ నిరోధక శక్తిని
ధ్వంసం చేసే ఒక వ్యాధి. ఇది కంటి చూపుల మీద సడన్గా కంటి చూపు కోల్పోతారు. సడన్గా ఓవర్ నైట్ 2 చేతులు 2 కాళ్ళు చచ్చుపడతారు. యూరిన్ ఆగిపోవడం, మోషన్ రాకపోవటము, సమ్టైమ్స్ ఈవెన్ మెదడులో కూడా దాని ప్రభావం చూపించి వాంతులు అవ్వటము కంటిన్యూస్గా. సో ఇదొక ఆక్వాపోరిన్ 4 అనే యాంటీజెన్ మీద, ప్రోటీన్ మీద ఇది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే ఒక హెల్తీ సెల్స్ని, అంటే ఒక మనకు బాడీలో ఉన్న సెల్స్ని అదే డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట. ఈ డిస్ట్రాయ్ చేసి ఆక్వాపోరిన్ 4 యాంటీజెన్ డిస్ట్రాయ్ చేసి ఆక్వాపోరిన్ 4 యాంటీబాడీస్ తయారవుతుంది. సో దీనివల్ల మనకు కండరాలు చచ్చుబడ్డము, బలహీనపడి తర్వాత చూపు కోల్పోవడం, సడన్గా వాంతులు అవ్వటము, నడవలేకపోవటము, సమ్టైమ్స్ ఈవెన్ కిడ్నీస్ కూడా దెబ్బతింటాయి. సో ఇదొక ప్రాణాంతకమైన వ్యాధి. 10 సంవత్సరాల ముందు దీనికి సరైన ట్రీట్మెంట్ లేదు. మేము పీజీ చేసే రోజుల్లో దీనికి సరైన వైద్యం లేదు. మిథైల్ నుండి ఇచ్చి ఆపేస్తారు, ఇంతే అమ్మ ట్రీట్మెంట్ ఏం లేదని. కానీ ఇప్పుడు అలా కాదు, మంచి డ్రగ్స్ వచ్చాయి, రిటుక్సిమాబ్, ఇవన్నీ కామన్గా అవైలబుల్ అవుతున్నాయి. అలాగే మన హాస్పిటల్లో కూడా ఈ డ్రగ్ ఇచ్చి ఒక 4 ఇంజెక్షన్స్ ఇచ్చాము ఆమెకి. ఇచ్చిన తర్వాత ఆమె బాగా నడుస్తున్నారు, చక్కగా ఆమె వాష్రూమ్కి వెళ్తున్నారు, ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతుంది, నెమ్మదిగా రికవర్ అవుతున్నారు. సో అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇలాంటివి రేర్ డిజార్డర్స్కి ఎఫెక్ట్ ఉంది సార్. అంటే మనకి ఏదైనా చిన్న డయేరియా వచ్చినా కానీ, ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా ఒక వారం తర్వాత మనకి ఈ యొక్క క్యాంఫెలోబ్యాక్టర్ జెజిని అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దాని ద్వారా మనకు నాడీ వ్యవస్థ యాంటీజెన్ యాంటీబాడీ ఫైట్ లాగా జరుగుతుంది. సో మైలిన్ షీత్ అని ఉంటుంది, నరాలకు చుట్టూ మైలిన్ షీత్ అనే కవర్ ఉంటుంది. ఆ కవర్ మీద అది దాడి చేయటం వల్ల మాలిక్యులర్ మిమిక్రీ అంటారు దాన్ని. సో అది దాడి చేయడం వల్ల మనకు ఇంపల్సెస్ కండక్షన్ పైనుంచి రావాల్సిన కండరాల్లో స్పైనల్ కార్డ్ నుంచి మన ప్రతి బాడీకి పార్ట్కి రావాల్సిన యొక్క నాడీ వ్యవస్థనే డ్యామేజ్ చేయడం వల్ల చిన్నగా ఫస్ట్ కాళ్ళు చచ్చుపడతాయి, తర్వాత చేతులు చచ్చుపడతాయి, తర్వాత మెడ ఎత్తలేరు, తర్వాత ఊపిరి తీసుకోలేరు, ఒకసారి మూతి కూడా వంకర పోతుంది, ఒకసారి 2 కళ్ళకి పక్షవాతం వస్తుంది, అండ్ ఫేషియల్ పాలసీ అంటారు దాన్ని. సో ఒకసారి అటోనామిక్ సిస్టమ్ యొక్క సిమ్టమ్స్ కూడా వస్తాయి. అంటే ఊపిరి సడన్గా తీసుకోలేకపోవటము, హార్ట్ రిథమ్ రెగ్యులర్గా కొట్టుకోకపోవటము, సో సడన్గా కార్డియాక్ అరెస్ట్ కూడా రావచ్చు వీళ్ళకి. సో వీళ్ళకి చాలామంది వెంటిలేటర్ వరకు వెళ్తారు, తెలియక వెంటిలేటర్ వరకు వెళ్తారు. సో మనం ఏంటంటే అంతవరకు వెళ్ళకుండా వీ కెన్ గివ్ ఐవీఏజీ అనేది మెడికేషన్ మన దగ్గర ఈజీగా అవైలబుల్ ఉంది. సో అదొక ట్రీట్మెంట్ అనమాట. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐవీఏజీ ఇస్తే మనం డిజీజ్ ప్రోగ్రెషన్ని మనం ఆపొచ్చు అండి. ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అధునాతనమైన మెడికేషన్స్ గవర్నమెంట్ వారి సదుపాయంతో అందుబాటులోకి వచ్చాయండి. కాస్ట్లీ మెడికేషన్ అందుబాటులోకి వచ్చాయి. దాంతోపాటు గవర్నమెంట్ వారి చొరవతోటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిఎంసి ఒంగోలులో. దీనికి అనుగుణంగా న్యూరో ఫిజిషియన్స్ టీం ఉంది, న్యూరో సర్జన్స్ టీం ఉంది, నెఫ్రాలజీ టీం ఉంది, అలాగే పీడియాట్రిక్ సర్జరీ టీము, తర్వాత ఆంకాలజీ టీం, మెడికల్ అండ్ సర్జికల్ రేడియేషనల్ ఆంకాలజీ టీం ఉందండి, కార్డియాలజీ టీం ఉంది, ప్లాస్టిక్ సర్జరీ టీం ఉంది, యూరాలజీ టీం ఉంది. సో సూపర్ స్పెషాలిటీ వింగ్ అంతా కూడా చాలా వరకు గవర్నమెంట్ వారు ఇచ్చిన సౌజన్యంతో ఈ మెడికల్ కాలేజీకి చాలా చక్కటి మెడికల్ సదుపాయాలు, మెడికల్ సర్వీసెస్ ఇవ్వడానికి చాలా ఉపయోగంగా గర్వంగా ఉంది. ఈ హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిఎంసి ఒంగోలులో సూపర్ స్పెషాలిటీ వింగ్ అనేది ఏర్పడము, దానికి తదనుగుణంగా ప్లేస్ కూడా ఇవ్వడం అనేది హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి గవర్నమెంట్ వారు ఇచ్చినారు. దానికి ఎంతో మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మా సూపరింటెండెంట్ గారు మాణిక్యరావు గారి చొరవతోటి కూడా సూపర్ స్పెషాలిటీలో కొన్ని మిషనరీసు ఎన్టీఆర్ వైద్య సేవ కానివ్వండి, స్పెషాలిటీ నుంచి డిఎంఈ గారి చొరవతోటి కానివ్వండి మెడికల్ ఎక్విప్మెంట్ని ఇచ్చున్నారు. ఆ మెడికల్ ఎక్విప్మెంట్ని ఉపయోగించుకొని, అలాగే గవర్నమెంట్ నుంచి మనకి ఏపీఎంఐడిసి నుంచి డ్రగ్స్ సప్లై మంచిగా అందుతుంది. అందులో డాక్టర్ గారు చెప్పిన విధంగానే ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ కానివ్వండి, తర్వాత గ్విలిన్-బర్రీ సిండ్రోమ్ కానివ్వండి, వీటికి అత్యంత కాస్ట్లీ అండ్
వాల్యుబుల్ మెడికేషన్ అండ్ స్పెసిఫిక్ మెడికేషన్ అనేది అందుబాటులోకి వచ్చింది. అదే డాక్టర్ గారు చెప్పినట్టు రిటిక్స్మ్యాబ్ అనేది స్పెసిఫిక్గా సెల్ మార్కర్ స్పెసిఫిక్ డ్రగ్ అండి. అది 17 రిసెప్టార్ డ్రగ్ ఇన్హిబిటర్. సో చక్కగా ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది. డిసీజెస్లో డాక్టర్ గారు చెప్పిన విధంగా పేషెంట్స్ బాగా రికవరీ అయ్యారు. సో ఇందులో అందరి భాగస్వామ్యము ఉంది. ప్రజలు ధైర్యంగా వచ్చారు. స్పెషాలిటీ సర్వీసెస్ గవర్నమెంట్ వారు ఈ కాలేజీకి ఇవ్వడం వల్ల వాళ్ళ సర్వీసెస్ అందుబాటులో ఉండి సర్వీసెస్ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ వారి సౌజన్యంతో మెడికేషన్ అందుబాటులో ఉండడం వల్ల ఆ మెడికేషన్స్ మనము టైమ్లీ ఇవ్వడం అనేది, ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ టైంలో కానీ పేషెంట్ రావడము, ఆ మెడికేషన్ని మనం చాయిస్ తీసుకుని ఇవ్వడము, డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ అయిన తర్వాత ఇస్తే పేషెంట్ రికవరీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. పేషెంట్ చాలా చక్కగా రికవరీ అయ్యి వచ్చారు. అదే మనకి నిదర్శనము. హాస్పిటల్ ఎలా వర్క్ చేస్తుంది, డాక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం అండి. సో మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ బిలౌడ్ సూపరింటెండెంట్ సార్ డాక్టర్ మాణిక్యరావు సార్ గారు అండ్ హెల్త్ మినిస్టర్ గారు అండ్ అవర్ డిఎంఈ గారు, వీళ్ళందరి హెల్ప్ తోటే ఈ మెడికల్ కాలేజ్ అనేది చక్కగా నడుస్తుంది. ముందు కూడా ఇంకా బాగా నడుస్తుందని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. హరి సార్ గారు చెప్పిన తర్వాత, వేరే వాళ్ళు చెప్పిన తర్వాత, సార్ గారికి వచ్చిన తర్వాత ఆయన బాగా నాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించి, నీకేం కాదమ్మా, నేను నడిపిస్తాను, నీకు తప్పకుండా వస్తుందమ్మా కాళ్ళు, నేను నడిపిస్తానమ్మా, మీరు ధైర్యంగా ఉండి నా మెడిసిన్ క్రమం తప్పకుండా వాడుకోండి, ఏది బాగలేకపోయినా మీరు ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు, రావచ్చు, చూడొచ్చు అని చెప్పి మా బాబు నెంబర్ తీసుకొని ఆయన కాంటాక్ట్లో ఉండి ధైర్యం చెప్పి ముందుకు నడిపించారు సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్ హరి సార్కి. నేను సింగరాయకొండ నుంచి వచ్చాను. నాకు రంజాన్ నెలలో ఒక్క పొద్దు ఉండేసరికి ఒకేసారి పడిపోవడం జరిగింది. కాళ్ళు చేతులు పడిపోయేసరికి నేను నెల్లూరు పోయాను. నెల్లూరు పోయేసరికి ఆడ ఎన్ఆర్ఐ అపోలో హాస్పిటల్ పక్కన దాని చెకింగ్ చేశారు. మొత్తం ఆ రోజు 10,000 దాకా అయింది. వాళ్ళు వ్యాధి గురించి చెప్పారు. ఇంజక్షన్ 27,000 వద్దు, రోజు 4-5 వేయాలా, వేసుకుంటారా అంటే అంత స్తోమత లేదు మాకని చెప్పి మా ఇంకో అతను డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ సార్ నెంబర్ ఇచ్చి పంపించారు. ఇక్కడికి పంపించేసరికి ఇక్కడికి వచ్చేసరికి రాత్రి నుంచి ఇంజక్షన్ వేయడం మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ బాగా చేశారు. నాకు నయమైంది. మీరేం చేస్తుంటారు మామూలుగా? నేను స్పేర్ పార్ట్స్. ఎంత ఖర్చు అయింది కదా, ఉచితంగా ఇచ్చారు, ఎలా ఉంది మీకు? బాగుంది, బాగా చేశారు. అక్కడ వాళ్ళ కాడ అంత ఖర్చు చేయలేమని ఇక్కడికి వచ్చాం. సార్ నెంబర్ ఇచ్చి పంపించారు. నయం అయిద్దని అనుకున్నారా మీరు వచ్చే ముందు?